కరెంటు ఛార్జీలు పెరిగినాయనినో లేకపోతే కనుక ఇసుక ధర పెరిగిందనినో లేదంటే కనుక ఇంకొకటి ప్రజలకు ఏదన్నా సమస్య అని పోస్ట్ పెట్టాలంటే వణకాల. పోస్ట్ పెడితే ఏదో సెక్షన్ కింద లోపలేస్తారా, జీవితకాంతలు జైలు తిరగాల్సి వస్తుందిరా, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తారా, యుక్త వయసు అయితే నీ జీవితంలో ఇక ఉద్యోగాలు రావురా, ఇలాంటి భయాన్ని కల్పించే ప్రయత్నంలో భాగంగానే తాజాగా తీసుకొచ్చినటువంటి చట్ట సవరణలు బాబు సర్కార్ తీసుకొచ్చినటువంటిది. ఇందులో తీవ్రమైన నేరాలు కట్టడి చేసేందుకు 1986లో తీసుకొచ్చినటువంటి పీడీ చట్టానికి సవరణ పేరుతో బాబు ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చింది ఏంటంటే సాధారణంగా ఇది అక్రమ మద్యం తయారీ, నాటు సారా సరఫరా, రవాణాదారులు, దొంగతనాలకు పాల్పడే బందిపోటు ముఠాలు, మాదక ద్రవ్యాల తయారీ, సరఫరా, విక్రయదారులు, మానవ అక్రమ రవాణాదారులు, గూండాలు, భూకబ్జాలకు పాల్పడే వాళ్ళ మీద పెట్టే పీడీ చట్టాన్ని సోషల్ మీడియా మీద పెట్టేందుకు గాను తాజాగా 15వ అంశాన్ని చేర్చి సైబర్ నేరాలు అన్నటువంటి చేర్చుకొచ్చారు. దాంతోపాటుగా ఏదైతే ఇక వరుసపెట్టి ఒకే అంశం మీద పలు చోట్ల కేసులు పెట్టేటటువంటి ఎత్తుగడలైతే కొనసాగుతూ ఉన్నాయి.